8వ రోజుకు చేరిన కంచి కామాక్షమ్మ వారి ప్రత్యేక పూజలు. మండల కేంద్రం బట్టిప్రోలు శ్రావణ మాసం 8వ రోజు తూనుగుంట్ల ఈశ్వర్ ఆళ్వార్ హారికల గృహంలో శుక్రవారోత్సవ కమిటీ ప్రధాన నిర్వాహకురాలు బూరెల అరుణకుమారి ఆధ్వర్యంలో స్తుతి శతకము పారాయణ, కామాక్షి అమ్మవారి అర్చన. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల చాముండేశ్వరి, కన్యాకుమారి, ఇందిరా, నాగసుధారాణి, నాగమణి, రాణి, మానస, సుధా, మాటూరు గృహలక్ష్మి, మద్దుల నళిని, దర్శి శశికళ, కోట రేఖ, మాజటి ప్రభావతి, బొమ్మిశెట్టి వాణి, తూనుగుంట్ల వాణి, మానేపల్లి శైలజాకుమారి, మానేపల్లి శశికళ, కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. జయ గోవింద జయ గోవింద. శ్రీ మాత్రే నమః. పరమపరమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో భక్తిప్రోలు గ్రామంలో ఏం చేసుకున్నటువంటి భక్తి తత్వం కలిగినటువంటి గృహాలలో మేము గత 12 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి కార్యక్రమాలను చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మనకి కంచి అమ్మవారి యొక్క విశేషంలో 5 శతకాల్లో 2 శతకాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు స్తుతి శతకం అనేటువంటి పారాయణ ఇంటింట చేస్తున్నాము. అమ్మ యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే, ఒక మగవాడు వెళ్ళి కంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు పక్కన సామాన్య భక్తుడు కూడా ఉంటాడు. కానీ అమ్మ అలా ప్రత్యక్షం అయ్యి తన నోటిలో ఉన్నటువంటి తాంబూలాన్ని మామూలు భక్తుడికి ఇస్తే ఎంగిలిగా భావిస్తాడు. కానీ మగవాడు మాత్రం అమ్మ ప్రసాదంగా భావించి స్వీకరిస్తాడు. వెంటనే ఆయన అమ్మవారి గురించి ఆర్య శతకము, ఆధార విందము, ఇక కటాక్ష 500 శ్లోకాలు అవలీలగా చెప్పగలుగుతాడు. అమ్మ నిన్ను స్థుతించినటువంటి నోటితో నేనేం మాట్లాడానంటే మళ్ళీ మగవాడిని చేయమంటుంది. ఆ మహనీయుడే కంచి కామకోటికి పీఠాధిపతిగా ఆయన ప్రసిద్ధి చెందాడు. అటువంటి కంచి కామాక్షి అమ్మవారి పూజలు ఇంటింట చేస్తూ మరి ఈ రోజున శ్రీమాన్ తూనుగుంట్ల ఈశ్వర్ ఆళ్వార్ హారిక గారి గృహంలో భక్తులందరి సమక్షంలో అమ్మవారి యొక్క పారాయణతో పాటు మరి శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారి కవచము, అలాగే నారాయణమూర్తి శ్రీహరి నామాష్టకం, శివయ్యని స్థుతిస్తూ ఈ స్థుతి పారాయణ కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పుడు భక్తులందరూ కూడా గ్రామంలో మాకు అత్యద్భుతంగా సహకరిస్తున్న వారి కుటుంబ గృహస్థులందరికీ, అలాగే మరి మాకు ప్రతినిధులుగా ఉన్న విలేకరులందరికీ కూడా మా శుక్రవారోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శుక్రవారోత్సవ కమిటీ ప్రధాన నిర్వాహకులైనటువంటి అరుణకుమార్ నేను, అలాగే ఈ కమిటీలో ముఖ్యంగా మాటూరి స్వరూపారాణి, మాటూరి గృహలక్ష్మి, మద్దుల నళిని, మానేపల్లి శైలజ, అలా భక్త బృందంతో నేను ఈ కార్యక్రమాలన్నీ గ్రామంలో